రాజమండ్రి కల్తీ పాల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇప్పటి వరకు పాలల్లో ఏం కలిసిందో విచారణ జరిపి ప్రకటన చేయలేదు. ప్రజల ప్రాణం అంటే ప్రభుత్వానికి లెక్కలేదా? ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలను పరామర్శించలేదు. 9 నెలల చిన్నారి రుహానియా గడిచిన 4 నెలలుగా మృత్యువుతో పోరాటం చేస్తోంది. ఎప్పటికప్పుడు చిన్నారి ఆరోగ్యం పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రభుత్వం వీరి పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. ఆసుపత్రి యాజమాన్యం చిన్నారుల డిశ్చార్జ్ చెప్పేస్తామని చెబుతోంది. డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. అధికారులు ఆసుపత్రి మీద ప్రెషర్ పెడుతున్నారు. ఆసుపత్రి వర్గాలు పాపను బయటకి తీసుకువెళ్లమంటున్నారు. వైద్యులు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వమంటున్నారు. డ్రైవర్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న మేము ఎలా భరించగలం? అంటే కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? చంటి పిల్లలు లేరా? మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు కూడా మనవాళ్ళు ఉన్నారు కదా. ఏంటండి అన్యాయం? ఏంటండి? ఒకవేళ నిజంగానే కనుక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా ఆపరేషన్లు కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో కనుక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నారు. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీ పాల ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా. ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు? అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితుల్లో కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా చూడలే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది. కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు. అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటిది పాలు తాగి చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఈ ఘటన జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి బాధ్యత తీసుకోకపోగా పైపెచ్చు ఈ కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకున్న పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. నిజంగా పాప ఫోటో చూడండి, చంటి పాప అండి. ఇలా ఉండే పాప ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అసలు ఈ తల్లిదండ్రులకి నా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ పాటికి కూటమి ప్రభుత్వము నైతిక బాధ్యత వహించి అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలా, ఆ కుటుంబాలతో మాట్లాడలా. ఈ పాప రుహానియా మరి మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది గత 4 నెలల నుంచి. 5వ నెలలో జాయిన్ అయితే ఇప్పుడు 9 నెలలు వచ్చింది. బరువు 7 కేజీలు బరువు ఉంటే 4 కేజీలు బరువు దిగిపోయింది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాపకి జీవితానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాప పరిస్థితి ఈ రకంగా ఉంటే పట్టుకోండి. ఇంకొకటి ఈ బాబు రిత్విక్ అనే బాబు ఈ రకంగా హాస్పిటల్లో ఉండేవాడు. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. మరి అదేవిధంగా క్రియేటిన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి వారం రోజులకి 10 రోజులకి తీసుకెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. దీనికి ఏమన్నా ప్రభుత్వం పెట్టుకుంటుందండి? డబ్బులు పెట్టుకోవట్లేదే. వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈయన డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్ష నోరులు నొక్కుతా ఉన్నారు, ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఈ యొక్క ఘటన గురించి సమాధానం చెప్పాలి కదా. ఈ ఘటన గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదని అడుగుతున్నా. అసలు కల్తీ పాలు ఘటన జరిగి చనిపోవడం ఏంటి? కల్తీ పాలు తాగి పాపం పాలు తాగి మృత్యువుతో పోరాటం చేయడం ఏంటి? చిన్నారులు, ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? కనీసం సిగ్గుందా? ఇవాళ ప్రతిపక్షంగా మేము మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. అంటే నిజంగా ప్రతిపక్షము నోరులు నొక్కుతా ఉన్నారు. ఇవాళ మేము కూడా మాట్లాడకపోతే వీళ్ళకి ఏ రకమైన న్యాయం జరుగుతుందండి? ఏం భరోసా కల్పిస్తా ఉన్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా
ప్రశ్నిస్తా ఉన్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇమ్మీడియట్ గా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకొని ఈ పాప రుహానియా పాప 9వ నెలల పాపకి పూర్తి భరోసా అందించండి. మీరేమన్నా మీ జేబులోంచి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ప్రజల డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టేది. ఎందుకు బాధ్యత తీసుకోరని అడుగుతున్నాను. మీరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా డబ్బు ఇస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో హెరిటేజ్ కంపెనీ నుంచి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ప్రభుత్వ డబ్బు మీరు ఖర్చు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదం, మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం. ఇప్పటికీ 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు ఈ పాటికి రీఎంబర్స్ చేయాలి వాళ్ళకి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇక్కడేమో రుహానియా పాపకు సంబంధించి 3 లక్షల దగ్గర ఖర్చు పెట్టారు. ఈ బాబు రిత్విక్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక 3 లక్షలు ఎంతో ఖర్చు చేశారు. ఈ పాటికి ఎందుకు రీఎంబర్స్ చేయలేదు? వీళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ కిందన ఇమీడియట్ గా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి. ఈ బాబు రిత్విక్ బాబుకి రుహానియా పాపకి వీళ్ళిద్దరికీ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి ప్రభుత్వం తరపున. అసలు ఈ పాటికి మీరు చేసిన తప్పిదానికి హెల్త్ మినిస్టర్ వచ్చి విజిట్ చేసి వీళ్ళకి భరోసా కల్పించాలి. హెల్త్ మినిస్టర్ రాడు, ముఖ్యమంత్రి రాడు, ఉప ముఖ్యమంత్రి రాడు, యాక్టింగ్ సీఎం నారా లోకేష్ రాడు. ఎవరు వస్తారండి? అసలు ఏంటంటే వీళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు అధికారం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా మేము పాడిందే పాట ఆడిందే ఆట కింద ఉంది. ఇవాళ ప్రతిపక్ష నోర్లు నొక్కినా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇది సీరియస్ గా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తాం. అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా తీసుకెళ్తాం. తీసుకుని ఆయన దృష్టిలో పెట్టిస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పిల్లలకి న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఒక్కసారి మీరు మాట్లాడండి. ఇక్కడ కూర్చుంటారా? ఈ సెంటర్కి రప్పింది. పర్లేదు కూర్చోండి అమ్మా, కూర్చోండి మాట చెప్పండి. అందరికీ నమస్కారం అండి. గట్టిగా మాట్లాడు. అక్కడ గట్టిగా చెప్ప. రా. హలో. అందరికీ నమస్కారం అండి. భరత్ సార్కి నమస్కారం అండి. నా పేరు దుర్గా ధనశ్రీ అండి, మల్లారెడ్డి దుర్గా ధనశ్రీ అండి. మా పాప రుహానియా అండి. మా పాపకి చెప్పండి. కల్తీపాలు జరిగిన ఇష్యూలో 4 నెలల నుంచి హాస్పిటల్లో ఉంటుందండి మా పాప. ఇప్పుడు 4 కేజీల బరువుతో ఉందండి మా పాప. చెప్పమ్మా ఏం జరుగుతుంది అసలు అక్కడ హాస్పిటల్లో ఏం చెప్తున్నారు? హాస్పిటల్లో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని డిశ్చార్జ్ చేసేయమంటున్నారండి. రేపు మార్నింగ్ వరకు టైం ఇచ్చారండి. తర్వాత తీసుకెళ్ళకపోతే రేపటి నుంచి బిల్లు పే చేయండి అని చెప్పారండి. మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా సార్ ఏం మాట్లాడలేదండి. దాని గురించి మాకేమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదండి. తర్వాత మాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు? ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే ఆయన దగ్గర కాకుండా కలెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారని చెప్పారు సార్. మా పాపకి ఇంకా పొటాషియం లెవెల్స్ హైగానే ఉన్నాయండి. గవర్నమెంట్ వాళ్ళకి ఇది హాస్పిటల్ వాళ్ళకి ఇన్ని రోజులు ఎన్ని చేస్తున్నారు, 3 months నుండి ట్రీట్మెంట్ చేస్తున్నారా, 1 week చేయాల్సిన ట్రీట్మెంట్ మీరు మనీ కోసం ఉంచుకుంటున్నారా అని హాస్పిటల్ వాళ్ళకి ప్రెజర్ పెట్టి డిశ్చార్జ్ అని చెప్పేస్తున్నారు. ఇప్పటికప్పుడు ఈరోజు ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ అని చెప్పారండి. మేము అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఎలా వెళ్ళిపోవాలి? పాప ఇంకా స్టిల్ ట్రీట్మెంట్లోనే ఉంది. హై ప్రోటీన్ ఉన్నాయి, కేబైన్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. ఒక డిశ్చార్జ్ అనేది రికవర్ అయ్యాక వెళ్ళాలి. పాప ట్రీట్మెంట్ బేస్లోనే ఉంది. ఇంకా లాస్ట్ వీక్ ఈ వీక్ ఇంకా హై అయ్యాయి వాల్యూస్. వాళ్ళు లాస్ట్ వీకే డిశ్చార్జ్ అన్నారు. ఇంకా మేము ఆ కాలు ఈ కాలు పట్టుకుని ఏదోలాగా హాస్పిటల్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే హాస్పిటల్ వాళ్ళు ఓకే చేశారు. మాకు గవర్నమెంట్ ప్రెజర్ ఉందండి, అయినా కానీ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని హాస్పిటల్ వాళ్ళే దయవల్ల ఇంకొక వారం ఉన్నాం. అదేది ఈ వారం ముందే అయిపోవాల్సింది. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ సజెస్ట్ చేశారు ఎవ్రీ 3 daysకి బ్లడ్ శాంపుల్ తీయాలి, పాప వెయిట్ పెరగాలన్నారు. వెయిట్ పెరగాలంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఇక ఓన్లీ రైస్ని మిక్సీ బట్టి జావలాగా పట్టిస్తున్నాం మేము. ఏదైనా ప్రోటీన్ తింటే హై అయిపోతున్నాయి పొటాషియం వాల్యూస్, సోడియం వాల్యూస్.
లేదు అంటే ఒకరోజు పాప ఏమైనా వాంతి చేసేసుకొని ఆ ఒక్క పూట మెడిసిన్ ఏమైనా తగ్గిపోయినా కానీ వాల్యూ 5.6, 7కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా 5.2 ఉంది పొటాషియం అనేది. యూరియా అనేది 70 ఉంది. మేము జాయిన్ చేసినప్పుడు 90, 70 ఉంది ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, 3 months ట్రీట్మెంట్ ఎందుకు, మీరు గవర్నమెంట్ మనీ కోసం యూజ్ చేస్తున్నారా అన్నట్లు మాట్లాడుతున్నారు. హాస్పిటల్ వాళ్ళు మాత్రం సపోర్ట్తోనే ఫస్ట్ 3 రోజులు 3-4 ముచ్చట అన్నట్టు ఫస్ట్ 3 రోజులు వచ్చేసారు అందరూ, ఎవరు రాసిన వాళ్ళు. ఆ తర్వాత ఎవడో పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. అయినా కానీ హాస్పిటల్ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. మా దగ్గర ఏం అమౌంట్ అడగలేదు. బ్లడ్ శాంపిల్కి ఇట్లా కావాల్సిన మేము ఓన్గా పే చేసుకున్నాం. ఆ ప్రీవియస్ హాస్పిటల్ బిల్స్ పట్టుకెళ్లారు. ఆ బిల్స్ ఒకసారి కాదు 2 సార్లు పట్టుకెళ్లారు. మళ్ళీ అవి 2 లక్షలు సార్. తర్వాత ఇక్కడ ఒక 2 lakhs అయ్యాయి. తర్వాత 2 lakhs మేము అడిగితే మీరు ఇంకా ఉన్నారు హాస్పిటల్లో అంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళని అడిగితే. ఇప్పుడు దాకా మీరు ఎంత ఖర్చు పెట్టారు బిల్స్? ఇప్పుడు 4 lakhs అయింది సార్. మాకు 4 లక్షలు అయింది. ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు సార్. మాకు వారానికి 3 రోజులు ఉన్నాయి సార్. ఒరిజినల్ బిల్స్ పట్టుకెళ్ళిపోయారు సార్ ఆల్రెడీ మా దగ్గర ఉండి. ఒక జిరాక్స్ సెట్ ఉంది సార్. తమ్ముడు పాప రండి, మీరు మాట్లాడతారా? ఎక్కడికి వచ్చేసండి, ఇలా వచ్చి మీరు పక్కన దా. అందరికీ నమస్కారం అండి. రోహన్య పాప వాళ్ళ బాబాయ్నండి. మా పాపని 4 నెలల నుంచి కూడా అదే బెడ్ మీద చూస్తున్నామండి. 7 కేజీల పాప 4 కేజీలు అయింది. పుట్టినప్పుడు 2 కేజీల 800 కేజీలు ఉందండి. అలాంటి పాప మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. ఆ పాప ఇప్పటికి కూడా ఇలా మెడ ఇలా వాల్చలేకపోతుందండి. ఇలాగే ఎత్తుకోవాల్సింది. ఫీడింగ్ కూడా మొత్తం నీళ్ళలాగా చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ క్షణాన్ని మిమ్మల్ని డిశ్చార్జ్ వెళ్ళిపోమంటున్నారు. మీ ఏడకెళ్ళి అలాంటి పిల్లల్ని తీసుకుని ఏడకి వెళ్ళాలండి. ట్రీట్మెంట్ జరిగిన పిల్లని అయితే రికవరీ అయింది, సర్లేని తీసుకుని వెళ్ళొచ్చు. వారానికో 10 రోజులకో టెస్ట్కి రావచ్చు. 3 రోజులకి టెస్ట్ చేయించుకోవాలి. 3 రోజుల కంటే రోజుకి వచ్చి మనకు ఒక్క విజిట్కి వచ్చి 10,000, 15,000 అయింది. నెలకు వచ్చేసరికి మాకు 50,000, 60,000 ఖర్చు అవుతుంది. ఒకవేళ 60,000 ఖర్చు అయినా కానీ గవర్నమెంట్ పట్టిస్తుందంటే అది లేదు. 4 లక్షలు అయిన ఖర్చుకి ఇస్తుందంటే అది ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు హాస్పిటల్కే బిల్లు ఇవ్వలేదు. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇష్యూ జరిగి రైజ్ అయిన తర్వాత ఫస్ట్ రోజు వచ్చారు, 2వ రోజు వచ్చారు. మళ్ళీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఒక్కళ్ళు కూడా మా మొహాన్ని కూడా చూడాలి. అసలు 4 నెలల నుంచి మీ జాబులు మానేసి, ఉద్యోగాలు మానేసి, ఒక్క పని చేయకుండా హాస్పిటల్లోనే ఉంటున్నాం. అసలు ఎట్లా ఉన్నారు చూడాలి కదా వచ్చి. 4 నెలల నుంచి 4 లక్షలు పెట్టి 4 ఇన్కమ్ లేకుండా మా బతుకులు ఎంతండి? రోజుకి నెలకు వచ్చేసి 20,000 సంపాదించుకున్నాం. అలాంటి వాళ్ళం రోజుకి ఒక విజిట్కి 3 రోజుల్లో ఒక బ్లడ్ టెస్టులు చేయించి మెడిసిన్ 50,000 కట్టాలంటే మేము ఎలా కట్టుకుంటాం? గవర్నమెంట్ మా బాధ్యత మొత్తం ఇదే. అప్పుడు వచ్చినప్పుడేమో ఎయిర్ లిఫ్టింగ్ చేసి మీ పిల్లల్ని దేశంలో ఎక్కడికైనా విదేశాలకైనా తీసుకెళ్లి వైద్యం చేస్తామన్నారు. ఈ రోజు పాపకి ఇంత పరిస్థితి, ఇంత క్షీణించినా ఆరోగ్యం ఒక్కళ్ళు వచ్చి పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే ఎమ్మెల్యే అంటారు. మీ ఎవరిని అడగాలి? ఏదో టెన్నిస్ బాల్ అటు కొట్టింది ఇటు కొట్టింది అని మధ్యలోనే పడుతున్నాం కానీ మమ్మల్ని ఆదుకునేవాడు లేడు. ఇప్పటికైనా మేము ఎందుకు వచ్చామంటే పాపను డిశ్చార్జ్ చేయండి. రేపటి నుంచి మా మీ ఓన్ మనీ కట్టుకోవాలి. రోజుకి 15,000, 20,000 అయింది కార్పొరేట్ హాస్పిటల్లో. ఆ అమౌంట్ అంతా ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉందా అంటే మా సంబంధం లేదు, చేతులు ఎత్తేసారు. ఒక రిపోర్టు కూడా గవర్నమెంట్ దగ్గర లేదు పాపకు సంబంధించి. ఈరోజు ఉన్న వాల్యూలు, బ్లడ్ టెస్ట్ వాల్యూలు ఎంత ఉన్నాయో ఒకటి చెప్పాలంటే కూడా వాళ్ళకి తెలియదు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో గవర్నమెంట్ ఉందని మేము చెప్పుకోగలం. ఎందుకంటే వచ్చిన రోజు మేము మొత్తం బాధ్యత మాత్రం మేము సంతోషపడ్డాం. అమ్మయ్య మా పిల్లల్ని బతికిచ్చారు, ఎక్కడికైనా దేశంలో ఏ గవర్నమెంట్ అంత స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకెళ్తున్నారు అని ఎలాగైనా మా చేతికి వస్తాను అనుకున్నాం. ఈరోజు ఆ గవర్నమెంట్ రెయిన్బో హాస్పిటల్ ఎంతో కష్టపడి 3 నెలలు ట్రీట్మెంట్ చేసి ఎంతో కొంత చేతి. ఇప్పుడు ఈ రికవరీ స్టేజ్ నుంచి పిల్లలు జాగ్రత్తగా ఉండాలండి. ఈ దీన్నే వదిలేస్తే ఇంకా వాళ్ళు ఇన్ని రోజులు పాపను ప్రాణాలతో ఇచ్చిన దానికి కారణం ఏముంటుందండి? ఒక్క క్షణమైనా ఆలోచించాలి గవర్నమెంట్ అనేది. వీడియో ఆన్ చేయండి, చూడండి పాప పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి. ప్రతిరోజు ఫిజియోథెరపీనా? అది ఆన్ చేయి పైన పెద్ద స్క్రీన్. చూడండి
పెడతారు కదా, ఓన్లీ లిక్విడ్స్ మొత్తం అంతా మిక్సీ చేసి లిక్విడ్స్ పెడతాయి కానీ ఆమె తీసుకోలే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉందా? ఇప్పుడు వాళ్ళు నెలకి చెప్తా ఉన్నారు 20,000 25,000 రూపాయలు సంపాదించుకుంటారు. మరి 20,000 25,000 రూపాయలు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు లక్షల రూపాయలు డబ్బులు హాస్పిటల్ డబ్బులు ఎలా ఖర్చు చేస్తారని అడుగుతా ఉన్నా. ఏంటండి ఈ అన్యాయం ఏంటని అడుగుతున్నా. ఇప్పుడేమో ఇమీడియట్ గా మధ్యాహ్నం చెప్పారంట డిశ్చార్జ్ చేసేసి మేము సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తామని, పాపని తీసుకెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పాప రికవర్ అయిందా అడుగుతా ఉన్నా. పాప రికవర్ అయిందా? కాలేదు కదా. ఇప్పుడు రేపు జరగకూడదు ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వము మీద కేసులు కట్టాలి. ఈ ప్రభుత్వము డిపార్ట్మెంట్స్ మీద కేసులు కట్టాలి. ఇదేమి సామాన్యంగా ఇలా వదిలేది లేదు. ఈ ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర న్యాయం జరగనప్పుడు ఏం చేయాలనండి? ఒక పక్కనేమో ప్రభుత్వ యంత్రాంగమే చెప్తా ఉంది మాకు సంబంధం లేదు తీసుకెళ్ళిపోండి. కలెక్టర్ చెప్తా ఉన్నారట. కలెక్టర్ నుంచి ఎమ్మెల్యే నుంచి కలెక్టర్ ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారట. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. పిల్లు కూడా వేయిస్తాము. లేకపోతే ఈ పార్టీలతోనే న్యాయస్థానంలో కేసు వేయిస్తాము. ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా, వీళ్ళకి న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ బాబు రితిక్ అనే బాబు తండ్రి అండి, ఈయన కూడా జరిగిన అంశం గురించి కూడా తెలియపరుస్తాడు. మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. రితిక్ వాళ్ళ ఫాదర్, నా పేరు లావరాజ్ అండి. మా బాబు ఇదే పరిస్థితుల్లో నైట్ డిశ్చార్జ్ చేశారండి. ఇమీడియట్లీగా అప్పటికప్పుడు కావాలని చేసినట్టు చేశారు. డిశ్చార్జ్ చేసి సంబరీ కూడా ఇవ్వలేదండి మాకు. ఇప్పుడు కూడా మేము వేరే మొన్న వారం కింద తీసుకొచ్చామండి. కొరండి డిస్ట్రిక్ట్ తీసుకొస్తే హాస్పిటల్లో 9,000 అయింది సార్. అది మీకు రాగానే మేము సార్ దగ్గరికి వెళ్ళిపోదురు కానీ మీరు ట్రీట్మెంట్ చేయించుకుందరు కానీ మీకు ₹1 కట్టక్కలొద్దు అన్న డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఓపీ రాయించుకుని లైన్లో నుంచుని అప్పుడు తీసుకెళ్ళి చూశారు సార్. ఈ అసలు డబ్బులే కట్టక్కలొద్దు అన్నదే ఫస్ట్ లిస్టుకే డబ్బులు కట్టమన్నారు సార్. మాకు ఇలాగ ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలన్నా మాకు భరోసా ఇవ్వండి సార్. మీరు ఏదో కాగిత రూపంగా నాకు చెప్తే వాళ్ళు చూస్తారంట సార్. ఎలాగంటే ఎమ్మెల్యే గారు అన్నారు మీకేం కాదమ్మా నేను చెప్తానులే నేను వస్తానన్నారండి. వస్తాను కూడా ఇప్పటికి కూడా రాలేదు సార్. అలా మా అబ్బాయి దగ్గరికి ఎవరు రాలేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే బయట నుంచుని వచ్చేసాం తప్ప ఎవరో లోపల కేకేనో లేరండి. మాకు అలా చేశారండి. బ్లడ్కి అండి మా బాబుకి ఇక్కడ ఎక్కువ రోజులు వెంటిలేషన్ మేము ఉండటం వల్ల ఇది స్కిన్ అంతా ఊడిపోయిందండి. దానికి వచ్చి ఒక స్టిక్కర్కి వచ్చి 7,500 అండి. దానికి 3 స్టిక్కర్లు పడ్డాయండి. నేనే తెచ్చుకున్నానండి. ఒక బ్లడ్కి ఇంచుమించు 90 లక్ష రూపాయల దాకా అయ్యి ఉంటాయండి. ఓన్లీ బ్లడ్ తెచ్చుకున్న కుర్రోడు కోసం. ఇవన్నీ చాలా చేసాం. ఇంకా ట్యాబ్లెట్లు బీపీ ట్యాబ్లెట్ అక్కడ లేవంటే బయట నుంచి అలా చాలా బీపీ మిషన్లో ఫిజియోథెరపీ కావాల్సిన ఎక్విప్మెంట్ అవి కూడా మేము మా డబ్బులతోటే తెచ్చుకున్నాను. ప్రతిదీ కూడా చాలా మంది మేము బయట నుంచే ఇంచుమించు 2 lakhs ఖర్చు పెట్టి బయట నుంచే తెచ్చాము సార్. అదే హాస్పిటల్లోకి అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని మేము తెచ్చుకున్నామండి. ఆఖరికి డైపర్లు కూడా మేము కొనుక్కున్నాం సార్ లాస్ట్ టైంలో. అలా చూడాలంటేనే గవర్నమెంట్ మొత్తం అందరూ డిశ్చార్జ్ చేసేయండి. మీరు ఎందుకు ఉంటున్నారు తిరిగి హాస్పిటల్ మీద గొడవ ఆడుతుంటే ఆ హాస్పిటల్ వాళ్ళు అలా కాదండి అంటే మీ కాళ్ళు ఏళ్ళలో పెట్టుకుని బతిమాలితే సరే డిశ్చార్జ్ అయిపోయిందని చెప్పండి మీకు ఎవరైనా ఫోన్ చేస్తానని చెప్పి ఒక 3 days ఉండొస్తే ఆ డైపర్లు అని ఇవన్నీ మేము కొనుక్కున్నాం. పాలు డబ్బాతో సుద్దా మేమే కొనుక్కున్నాం సార్. అలాంటి దౌర్భాగ్యం సార్ ఈ గవర్నమెంట్. యూరియా ఎంత ఉందండి? యూరియా క్రియేటిన్ పెరుగుతుంది సార్. మా బాబుకి ఇప్పటికి ఏది పెట్టినా కానీ ఉడకబెట్టి వేడి నీళ్ళు బాగా ఉడికిన తర్వాత లైట్గా కారం కానీ ఉప్పు కానీ ఏమీ తగలనికూడదండి. 6 నెలల వరకు అసలు ఈ బయటి వస్తువు ఏది తినకూడదు. నీళ్ళు తాగినా కానీ వేడి వాటర్ మాత్రమే ఈ ఉడకబెట్టిందే. కనీసం ఫ్రూట్స్ కూడా తింటగలేదండి. ఒక ధాన్యం తప్ప ఇంకా ఫ్రూట్స్ కూడా పెడతగలేదు మా బాబుకి. 4 రకాల కర్రీ మాత్రమే అదన్నా ఫ్రై చేసి పెట్టాలి. ఏదన్నా ఇబ్బంది అవుతే ఇబ్బంది అమ్మ. ఒకసారి అలాగే మాకు ఇదే హాస్పిటల్ ఉండగానే డిశ్చార్జ్ అన్నప్పుడు ఇబ్బంది జరిగిందండి. మా బాబుకి హై పెరిగిపోయిందండి, ఫీవర్ వచ్చిందండి, చాలా ఇబ్బంది పడిపోయింది. అప్పుడు అలాగే యూరియా 70కి వెళ్ళిందండి. అప్పుడు 14 కేజీలు ఉండేవాడండి. ఇప్పుడు 8 కేజీలున్నర ఉన్నాడండి. మన విజిట్కి తీసుకొచ్చినప్పుడు అండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలండి. వీళ్ళు చూడండి, వీళ్ళిద్దరు బాధితులు. ఈయనేమో బాబు పాప, ఇద్దరు బాధితులు.
ఈ బాధితులు హాస్పిటల్లో పరిచయాలు అయినట్టున్నాయి. హాస్పిటల్లో పరిచయాలు అయ్యి వీళ్ళిద్దరికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న రాజమండ్రిలో నా దగ్గరకు వచ్చి మాకు ఈ రకంగా అన్యాయం జరుగుతుందండి, న్యాయం కల్పించండి అని అంటే, ఇదే మార్గం, ఒకటే మార్గము, వీళ్ళకి ఎన్ని చెప్పినా కానీ ఉపయోగం లేదు, ఖచ్చితంగా ప్రెస్ ముందరకు వస్తాము, ప్రజల ముందర పెడదాము, అవసరమైతే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకువెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగేదాకా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా, వీళ్ళకి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు అది కూడా నేను మాట్లాడతానండి. హాస్పిటల్లో ఇప్పుడు మీకు న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, మేము నుంచుని ఉంటాం, మీ తరపున నుంచుని ఉంటాం. హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడతాము, అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడతాము. మీకు జగనన్న దగ్గరికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం కూడా నేను సార్ని అడుగుతాను. ఖచ్చితంగా మిమ్మల్ని కల్పించే కార్యక్రమం చేస్తాము. న్యాయ పోరాటం కూడా చేద్దాము. ఈ ప్రభుత్వం ఎందుకు చేయరు అనేది కూడా చూద్దాం. ఓకే.